బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. చేపల వేట చేస్తున్న బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తిగా కాలిపోయింది బోటు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రమాద సమయంలో బోటులో 5గురు ఉన్నారు. వెంటనే సముద్రంలోకి దూకడంతో వాళ్ల ప్రాణాలకి ముప్పు తప్పింది. ఆ 5గురిని కాపాడారు మరో బోటులోని మత్స్యకారులు. పూర్తిగా కాలిపోయింది ఆ బోటు విలువ 40 లక్షల రూపాయలు. అవును, అక్షరాల 40 లక్షల రూపాయల విలువైన బోటు సముద్రంలో బుగ్గిపాలైంది. దీంతో ప్రస్తుతం ఆ మత్స్యకారులు వాళ్ళ బాధ వర్ణనాతీతమని చెప్పుకోవాలి. ఎందుకంటే అదే వాళ్ళ జీవనాధారం. దాని మీదే వెళుతూ ఉంటారు, దాని మీదే వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. చేపల వేటకి వెళ్ళి చేపలను సంపాదించుకొని చేపలను పట్టి వాటిని ఇటు అమ్ముకొని వాళ్ళ జీవనాధారంగా బ్రతుకుతూ ఉంటారు. అటువంటి బోటు, తమ జీవనాధారమైన బోటు తమ కళ్ళ ముందే కాలిపోతూ ఉంటే గుండెల విసేలా రోధించారు. కానీ ఇక తమ ప్రాణాలకి ముప్పుందని తెలిసిన తర్వాత సముద్రంలోకి దూకేశారు. అయితే ఈ ప్రమాదాన్ని గమనించిన మరో బోటు వెంటనే అక్కడికి చేరుకుంది. ఆ బోటులోని మత్స్యకారులు వీళ్లను కాపాడారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. వెంటనే వాళ్ళు తమ ఫోన్లో ఫస్ట్ ఏం జరుగుతుందో మొదట రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. విశాఖ సముద్రంలో ఘోర ప్రమాదానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. సాధారణంగా ఇవన్నీ కూడా డీజిల్ బోట్లు, అంటే ఫ్యూయల్ని తీసుకుని వెళ్తూ ఉంటాయి. వాళ్ళతో పాటు ఫ్యూయల్ నింపుకొని వెళుతూ ఉంటారు. ఎక్కడైనా చిన్న ప్రమాదం జరిగిందా అది పెను ప్రమాదానికి దారితీస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్కసారి లోపలికి వెళ్ళారంటే, సముద్రంలో చేపలు పెట్టడానికి వెళ్ళారంటే కొన్ని రోజుల పాటు కాదు, కొన్ని నెలల పాటు ఉండిపోతూ ఉంటారు. ఒక్కోసారి అయితే కొన్ని నెలల వ్యవధిలోనే వాళ్ళు సముద్రంలో గడుపుతూ ఉంటారు. చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. ఈ నేపథ్యంలోని కొన్ని లీటర్ల పెట్రోల్ని కొన్ని లీటర్ల డీజిల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అవి డీజిల్ బోట్లు అయి ఉంటాయి. సాధారణంగా డీజిల్ బోట్లు మాత్రమే అక్కడ అన్ని రోజులు వాటిని అవి మనగలుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోని ఆ బోటులో ఒక్కసారిగా ప్రమాదం తలెత్తింది. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. ఇటువంటి కథనాలను చూపించి తద్వారా అప్రమత్తం చేయడం, అవగాహన కల్పించడం భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విశాఖ సముద్రంలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మా ప్రతినిధి వర్మ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో ఫోన్ లైన్లో అందుబాటులో రాబోతున్నారు వర్మ. విశాఖ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. చేపల వేట చేస్తున్న బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒకసారి అక్కడ ప్రమాదం జరిగిన విజువల్స్ని, దాంతోపాటు అటుగా వెళుతున్న ఒక బోటు ఆ విజువల్ని రికార్డ్ చేస్తుంది. ఒకసారి ఘటనా ప్రదేశంలో విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. అసలే నిప్పు రాజుకుంది. దానికి తోడు సముద్రం కావడంతో గాలి కూడా విపరీతంగా ఉంది. ఆ అంటుకున్న రాజుకున్న నిప్పుకి ఇప్పుడు ఆ గాలికి కూడా తోడవడంతో మొత్తం ఆ పూర్తిగా, సాధారణంగా వాళ్ళు లాంచ్ అంటూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో బోట్ అని సాధారణంగా వాడుతూ ఉంటారు. సో ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో అది బుగ్గిపాలైపోయిందో. అసలు ఇందుకే ప్రమాదానికి కారణం ఏంటి, అక్కడ మత్స్యకారులు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వర్మ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. వర్మ, ఈ బోటు ప్రమాదానికి కారణం ఏంటి? చాలా దురదృష్టకరమైన సంఘటన సచిన్. మనం వరుస వాయుగుండాల నేపథ్యంలో విశాఖ హార్బర్కే పరిమితం అయిపోయారు. వారం 10 రోజులుగా ఈ మత్స్యకారులు బోట్లతో సహా 2 రోజుల కిందటే ఈ వాతావరణ శాఖ ఈ హెచ్చరికలను వెలువడంతో నిన్న మొన్నటి నుంచి కూడా ఈ ఒడ్డు నుంచి వీళ్ళంతా మత్స్యకారులు వేటకు వెళ్తున్నారు. లోపలికి చాలా బోట్లతో చాలా ఆశగా వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. నిన్న సాయంత్రం వాసుపల్లి అప్పయ్యంకి చెందిన MM-494 ఈ బోటు నిన్న వేటకు వెళ్ళింది. కళింగపట్నానికి సమీపంలో విశాఖకి 100 నాటికన్ కిలోమీటర్ల దూరంలో ఈ వేట ఆడుతుండగా ఒక్కసారిగా ఈ మధ్యాహ్నం నిప్పు రవ్వలు చెలరేగినట్టుగా అందులో ఉన్న ఎవరైతే ఉన్నారో 5గురు ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో ఈ వేటగాళ్ళు వాళ్ళు ఫోన్లో సమాచారం అందించారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి.
వైజాగ్కి సంబంధించి దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ మధ్యాహ్నం 3 గంటలు 2:30 ప్రాంతంలో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగినట్టుగా తెలుస్తా ఉంది. అంటే అవి షార్ట్ సర్క్యూట్ వల్ల లేకపోతే ఈ డీజిల్ ఏమన్నా వీళ్ళు సిగరెట్ లాంటి బీడీలు ముట్టించిన టైంలో అలా ఆయిల్కి ఏమన్నా పడిన తర్వాత ఇదేమన్నా ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కానీ క్షణాల్లోనే మనం వైపు చూస్తుంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. మరో అల్పపీడనం సముద్రంలో బయలుదేరే అవకాశాలు ఉండడంతోనే సముద్రంలో కూడా ఉష్ణోగ్రతలు అలాగే వేగమైన గాలులు వేగంగా వేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్షణాల్లోనే మొత్తం ఈ బోట్ ని ఈ నిపుణులు అలాగే మంటలు చెలరేగిపోయినట్టు తెలుస్తా ఉంది. వెంటనే ఈ 5గురు కూడా ఇమీడియట్ గా సముద్రంలోకి దూకేశారు. అంటే మనకి ప్రతి బోట్ కి కూడా ఒక GPS సిస్టమ్ ఉంటుంది. ఆ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దీంతో మన వైజాగ్ కి చెందిన వాసుపల్లి అపాయంకి చెందిన 494 నెంబర్ బోటు ప్రమాదానికి గురైనట్టుగా ఆ సమీపంలో ఎక్కడైతే ఉన్నారో ఈ నావిగేట్ చేసి వాళ్ళని సురక్షితంగా రక్షించే అవకాశాలు ఉన్నాయా లేదా అని మొత్తం అందరినీ కూడా అలారం ఇచ్చారు. మొత్తం మిగతా బోట్లు ఏవైతే ఉన్నాయి దానికి దూరంగా ఉన్న బోట్లు ఈ నేపథ్యంలోనే ఒక బోటు సమీపంగా వచ్చింది. మనం చూసుకోవచ్చు ఆ విజువల్స్ కూడా మరో బోటు నుంచి ఈ బోటు కాలిపోతున్నప్పుడు తీసిన దృశ్యాలు. కానీ వర్మ అంటే ప్రస్తుతం ఆ ఏదైతే దగ్ధమైన బోట్ ఉందో అది పూర్తిగా కాలిపోయి సముద్రంలో మునిగిపోయిందా లేకపోతే దాన్ని ఇంకా ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు సచిన్ ఖచ్చితంగా ఆ బోటు ఇంకా సముద్రంలో కలిసినట్టు మనం చెప్పాలి. మనం చూసుకోవచ్చు సగానికి ఏదైతే ఉందో ఆ సముద్రం లెవెల్ కి కూడా కిందకి కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఎప్పుడైతే మంటలు చెలరేగాయో అందులో ఉంటే కనుక ఆ వేడిమికి అందులో ఉన్న సేలర్స్ అలాగే ఈ వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అగ్ని కావచ్చు ప్రమాదం ఉందంటే ప్రాణాలు రక్షించుకోవడానికి ఇమీడియట్ గా సముద్రంలో దూకి సమీపంలో ఉన్న బోటు వైపుగా వాళ్ళు ఈదుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళకి దగ్గరగా మరో బోటు దగ్గరలో ఉన్న బోటు వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళని సురక్షితంగా రక్షించే ఏర్పాట్లు చేస్తారు తప్ప బోటుని ఆ ప్రమాదం నుంచి రక్షించే అవకాశం మనం ప్రధానంగా చూస్తుంది. మన సినిమా థియేటర్లో చూసుకుంటే కనుక కార్బన్ డైఆక్సైడ్ కి సంబంధించిన కొన్ని సిలిండర్స్ ఉంటాయి. అలాగే ఈ బోట్ లో కూడా 1-2 సిలిండర్స్ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడైతే అగ్రవాళ్ళు చెలరేగా ఈ మంటలు ఎప్పుడైతే వ్యాపిస్తూ ఉంటాయో దాని ముందు దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఒకసారిగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా వేగమైన గాలులు సముద్రం మధ్యలో ఇది ఒడ్డుకి 20 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంటే చాలా విపరీతమైన గాలులు ఉంటాయి. ఈ క్షణాల్లోనే మొత్తం ఈ మంటలన్నీ కూడా దాన్ని ఆక్రమించే ఈ నేపథ్యంలో వాళ్ళు ముందు ప్రాణాల నుంచి బయటపడాలి కాబట్టి ఆ సముద్రంలోకి ప్రాణాలను రక్షిస్తున్నారు. సమీపంలో ఉన్న ఇంకోటి 894 బోటు అదృష్టవశాత్తు దగ్గరలోనే ఉండడంతో వాళ్ళంతా సురక్షితంగా దానికి చేరుకున్నారు. రేపు ఉదయానికల్లా వీళ్ళు ఒడ్డుకు చేరుకునే అవకాశం వచ్చింది. రైట్. అయితే ఈ ఘటనలో దాదాపుగా ఇప్పుడు ఆ బోటు వాల్యూని 40 లక్షలు అన్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఇక్కడ ఎందుకంటే వాళ్ళు సముద్రం నుంచి రిటర్న్ అవుతున్నారు కాబట్టి దాంట్లో మత్స్య సంపద కూడా ఉండుంటుంది కాబట్టి మొత్తంగా ఎంత నష్టం జరిగి ఉంటుందంటూ కూడా మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. మొత్తగా మాత్రం విశాఖ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. చేపల వేట చేస్తున్న బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తిగా కాలిపోయింది బోటు. ప్రమాద సమయంలో బోటులో 5గురు ఉన్నారని అంశానికి సంబంధించి విషయం తెలుస్తోంది. వెంటనే సముద్రంలోకి దూకి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు మత్స్యకారులు.